అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. రాజంపేట వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడిగా ఉన్నాడు. అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద బయటకు వచ్చున్నారు. ఆయన మీద తీవ్రమైనటువంటి బెయిల్ కండిషన్స్ కూడా ఉన్నాయి. అయితే అతని కీలకమైన నిందితుడు అతనికి బెయిల్ ఇవ్వకూడదని సిట్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అప్రోచ్ అయింది. సిద్ధార్థ్ రుద్ర చాలా బలమైన వాదనలో మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా వినిపిస్తూ ఉన్నారు. ఇది ఒక పక్క జరుగుతూ ఉంటే అదే మిథున్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి భారత ప్రతినిధిగా పంపబోతూ ఉంది. భారతదేశం నుంచి మొత్తం 15 మంది సభ్యుల్ని ఎంపిక చేశారు. అందులో 2 ఆంధ్రులు ఉన్నారు. ఒకళ్ళు పురంధేశ్వరి గారు, 2 మిథున్ రెడ్డి గారు. సరే, పురంధేశ్వరి గారు అంటే కూటమి ఎంపీగా ఉన్నారు, ఆమెను పంపొచ్చు, కాదనేది తెలియదు. ఆమె మీద ఎలాంటి ఆరోపణలు ఇప్పటికైతే తెలియదు కాబట్టి. కానీ మిథున్ రెడ్డి చాలా కీలకమైన వ్యక్తి, ప్రస్తుతం ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి. ఆయన బెయిల్ కూడా క్యాన్సిల్ చేయాలని ఒక పక్క సిట్ పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆయన ఐక్యరాజ్య సమితికి ప్రతినిధిగా పంపడాన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు అంకమరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సరే, ఒక పక్క మిథున్ రెడ్డి మీద లిక్కర్ ఆరోపణలు, అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద ఉన్నారు, బెయిల్ కూడా క్యాన్సిల్ చేయాలని పోరాటం ఇంకో పక్క సిట్ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. ఇది ఒక పక్క జరుగుతుంటే ఇంకో పక్క ఐక్యరాజ్య సమితికి భారత ప్రతినిధిగా మిథున్ రెడ్డి వెళ్ళబోతూ ఉన్నారు. ఎలా చూడాలి? భారతదేశంలో 29 రాష్ట్రాలు. అవును, 29 రాష్ట్రాల నుంచి 15 మందిని ఎన్నుకోవాలి. అవును. ఆంధ్ర రాష్ట్రం నుంచి 2 ఎన్నుకొని ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఇది నిజంగానే ఆంధ్ర రాష్ట్రానికి దక్కిన గౌరవంగా భావించాలి. 2 ఎన్నుకోవడం అనేది అందుట్లో మిథున్ రెడ్డి 3 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు కాబట్టి, వరుసనే అపజయం లేకుండా ఎన్నికవుతున్నాడు కాబట్టి ప్రజల మనసులో ఆయన ఒక గాంధీ మహాత్ముడు, లేకపోతే ఒక జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ గారు అలాంటి గొప్ప వ్యక్తి అని భావించుంటారు కేంద్ర ప్రభుత్వం. అందువల్ల ఆయన ఎన్నిక చేసుకున్నారని అయితే నేను భావిస్తున్నాను. రెండోది, మీరు అన్నట్టు ఆయన మీద అభియోగం మోపారు, 73 రోజులు కారాగారంలో పెట్టారు. సుప్రీం న్యాయస్థానం నువ్వు వెళ్ళి వాళ్ళకి సరెండర్ అవ్వమని చెప్పింది, బెయిల్ను కొనసాగించలేదు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి సహకరించమంటే వచ్చి లొంగిపోయాడు. అవును, 73 రోజులు కారాగారంలో ఉన్నాడు. ఈరోజు కండిషనల్ బెయిల్ వారానికి 2 సార్లు సిట్ కార్యాలయానికి వెళ్ళి సంతకం పెట్టాల్సిన పరిస్థితుల్లో అతనికి ఉంటే అతని పాస్పోర్ట్ని వాడు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఈరోజు నాకు పాస్పోర్ట్ ఇవ్వండి అని చెప్పి న్యాయస్థానానికి అతనికి వెళ్ళాడు. అవును. వీళ్ళు ఏమన్నారు, లేదు, కింద ఇచ్చినటువంటి కోర్టుకు సంబంధించి లోపాలు ఉన్నాయి, వాడు సరిగ్గా పరిగణలో తీసుకోలేదు, ఇదే కనుక కొనసాగితే మిగిలిన వాళ్ళందరికీ ఇదే వర్తింపు చేయమంటారు కాబట్టి అతను బెయిల్ రద్దు చేయండి అని చెప్పని మీరు అన్నట్టు సిద్ధార్థ రుద్ర గారు వచ్చి ఇప్పుడు వాదనలు నిన్న వినిపించడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర పెద్దలకి ఒకటి గుర్తొచ్చి ఉంటుంది, గతంలో ఇతన్ని ప్యానల్ స్పీకర్గా చేశారు పార్లమెంట్లో, ఇది గమనించుకోవాలి. రెండోది, వాళ్ళకి అత్యంత సన్నిహితంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి కూడా మిథున్ రెడ్డి. విజయసాయిరెడ్డి పక్క తప్పుకున్న తర్వాత ఢిల్లీ స్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి మిథున్ రెడ్డి. అతనే చెప్పుకున్నాడు కదా, ఎప్పుడో అతను చదువుకునే రోజుల్లోనే అతని మీద అభియోగం ఉంది అని చెప్పని, చదువుకునే రోజుల్లోనే అతని మీద అభియోగం ఉంది. రెండోది, ఒక మద్యం కుంభకోణమే కాకుండా మైనింగ్కి సంబంధించింది కావచ్చు, మిగిలిన విషయాల్లో అతని మీద అభియోగాలు ఉన్నమాట వాస్తవం. ఈ మద్యానికి సంబంధించి అతని కింగ్ పిన్గా, రెండోది అతని ఏజెన్సీ ద్వారానే ఈ మద్యం షాపుల్లో మనుషుల్ని నియమించడం, అలాగే ఈ డబ్బుల్ని ఎక్కడ చేరవేయాలో అక్కడ చేరవేసే విధంగా అతను వ్యక్తుల్ని నియమించడం కూడా జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే 43,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులను గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డికి విదేశాలకు వెళ్తాను అంటే అప్పలంగా ఒప్పుకున్నారు. అవును, సిబిఐ వాళ్ళు. అంటే 43,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని మీరు ఎందుకు సీజ్ చేశారు, ఏ ఆధారాలతో సీజ్ చేశారు, ఏ ఆధారాలు కనపట్టలేదని చెప్పి అతను విదేశాలకు వెళ్ళడానికి అనుమతించారు? వాళ్ళ మనిషిగా ఇతను, అతనికి ఇచ్చినప్పుడు ఇతనికి ఎందుకు ఇవ్వరు? రేపు కోర్టు పర్మిషన్ ఇస్తారేదో చూడాలి. అంటే అది అందుకే నేను అంటుంది, అతనికి ఆ రోజు ఇచ్చారు కదా, అడుగుతారు కదా వీళ్ళు, మిగిలిన అడుగుతున్నారు. అప్పుడు సిబిఐ ఏమో వీక్గా వాదన వినిపించింది, ఇప్పుడు సిట్ బలంగా వినిపించవచ్చు కదా అని. సిట్టు బలంగానే వినిపిస్తుంది. సిద్ధార్థ రుద్ర గారు వచ్చారు, ఇప్పుడు బలంగానే వినిపిస్తున్నారు కాబట్టి న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఐక్యరాజ్య సమితిలో వెళ్ళటానికి నియమించినందువల్ల ఎలాంటి సందేశం ఇస్తుంది కట్టవారు? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. అవును, అంటే ఇక్కడ ప్రజలు ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఇంకా కూడా కేంద్ర పెద్దల సహాయ సహకారాలు
వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉండయని బలంగా నమ్ముతూ ఉన్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ మచ్చను తొలగించుకోవడం కోసం రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించింది కావచ్చు, పెట్టుబడులకు సంబంధించింది కావచ్చు, నిధులకు సంబంధించింది కావచ్చు, ఉదార స్వభావంతో ఉంటూ చేయూతనిస్తున్న మాట కూడా వాస్తవమే. మళ్ళీ ఈ పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తికి ఇలాంటి అవకాశం కల్పించినందువల్ల మళ్ళీ అనుమానాలకి చర్చకి తావిస్తున్నారేమో అనేది నా యొక్క అభిప్రాయం. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పటికే మిథున్ రెడ్డికి బెయిల్ రావటం మీద చాలా విమర్శలు ఉన్నాయి. అంటే కేసు వీగిపోతుందేమో, కేసు నీరు గారిపోతుందేమో, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండానే, జగన్మోహన్ రెడ్డి దాకా కేసు వెళ్లకుండానే మిథున్ రెడ్డికి బెయిల్ రావటం ఏంటి, ఈ కేసులో మిగతా వాళ్ళందరికీ బెయిల్ రావటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది ఉంది. ఇప్పుడు మిథున్ రెడ్డి ఐక్యరాజ్య సమితికి వెళ్ళటం ద్వారా, అంటే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయటం ద్వారా ఇక వీళ్ళంతా తప్పించుకుంటున్నారు అనేటువంటిది జనంలోకి వెళ్ళదంటారా? వెళ్ళిద్ది, కానీ వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా అదుపులో తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. ఇదేమి వీక్ అయితే ఈరోజు సిద్ధార్థ లుద్రా గారు వచ్చి మాట్లాడరు కదా. ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు కల్పించేసి దీన్ని నీరు గార్చాలనే ప్రయత్నం కనుక వీళ్ళు చేస్తే సిద్ధార్థ లుద్రా గారు వచ్చి అయితే మాట్లాడరు కదా. అంటే ఇక్కడ న్యాయవాదులు వాళ్ళకి కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. దాన్ని మనం న్యాయస్థానం ఎందుకు ఇస్తుంది ఏంటనేది మనకి చెప్పలేకుంటే ప్రాథమిక హక్కులు ఉంటాయి, కాదని లేదు. కానీ ఇలాంటి వ్యక్తులకి ఇటు అనేది కొంచెం చర్చనీయాంశం. అంటే ఇంకా కేసులు అరెస్ట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, అంతకు ముందే వీళ్ళందరికి వస్తే ఎలా అనేది నిస్సందేహంగా ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళు కూడా సిట్టు వాళ్ళు కూడా మానసికంగా మనం ఎంత చేసినా ఉపయోగం ఏముంది, ఎందుకు తాపత్రయపడాలనుకుంటారు కదా. అవును. కాబట్టి న్యాయస్థానాల తీర్పుల్ని మనం ఒకరి భాషలో చూడలేం, కానీ న్యాయస్థానాలని ఖచ్చితంగా అనలేము సార్. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే న్యాయమూర్తులకి అంతరాత్మ కంటే కూడా సాక్ష్యాధారాలే ముఖ్యం. మన అన్ని సాక్ష్యాధారాలు గతంలో మరి వాళ్లే కదా అతను పొడిగించింది. అతనిది మామూలుగా ఏదైతే రిమాండ్ని పొడిగించమని చెప్పని వీళ్ళు వేస్తే రిమాండ్ పొడిగించకుండా వస్తుంది వాళ్లే కదా. మరి ఇప్పుడు ఏ ఆధారాలు లేవు అని చెప్పని వాళ్ళు ఎందుకు వెలుసుబాటు ఇచ్చారు? ఆ రోజు ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పని అతన్ని 73 రోజులు దాంట్లో నిర్బంధించారు. ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. హైకోర్టులో కేసు నడుస్తుంది. ఇప్పుడు అదే హైకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఇది కొంచెం ప్రజలు ఇప్పుడు దాకా ఏది రాష్ట్రానికి జరిగిన పొరపాట్లని సరిదిద్దుకోవడం కోసం కేంద్రం సహాయం చేస్తుందన్న అభిప్రాయంతో ఉన్న ప్రజలకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఇంకా కేంద్రంలో ఉంది అని అనుకోవడానికి ఆస్కారం అయితే కల్పిస్తున్నారని అయితే నేను చెప్పగలను.